కానిస్టేబుల్కి థ్యాంక్స్ చెప్దామని చక్రి వెళ్తాడు. ధర్మేంద్రని చూడగానే ఖుషీగా డాన్స్ చేస్తూ ఫుల్ జోష్లో ఉంటాడు చక్రి. ఏంటయ్యా ఇంత హ్యాపీగా ఉన్నావని అడిగితే, మీ సాయం వల్లే నా భార్య విడాకుల ఆలోచనని వెనక్కి తీసుకుందని చక్రి అంటాడు. చూసావా, ఒక లేచిపోయినోడి బాధ మరొక లేచిపోయినోడికే తెలుస్తుంది. నాది కూడా లవ్ మ్యారేజే అంటూ తన లవ్ స్టోరీ చెప్తాడు ధర్మేంద్ర. మొత్తానికి ఇంత సాయం చేసిన మీకు ఇదే నా చిరు బహుమతి అంటూ 10,000 ఫోన్ గిఫ్ట్ ఇస్తాడు చక్రి. ఇక అది తీసుకుని 25,000 ఫోను ఇస్తే బెటర్ ఏమో అంటూ ధర్మేంద్ర అనేసరికి, వామ్మో పెద్ద టెండరే పెట్టారని చక్రి సైలెంట్గా సైడ్ అవుతాడు. ఇక చక్రి ఇంటికి రాగానే హాల్లోకి లాక్కొచ్చి పంచాయతీ పెడతాడు కేశవ. మొన్న మీ ఇద్దరు ఎక్కడికి వెళ్లారు చెప్పు అని గట్టిగా నిలదీస్తాడు. మేం బయటికి వెళ్ళాం. ఏమైందని చక్రి అంటే, అదే ఎక్కడికి వెళ్లారో చెప్పు, మీరు లాయర్ దగ్గరికి వెళ్లారా లేదా అని కేశవ అడుగుతాడు. ఆ మాట వినగానే అందరూ టెన్షన్ పడతారు. చెప్పరా, పెళ్ళై 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే మీకు విడాకులు కావాలా? అసలు ఎందుకు వెళ్లారు లాయర్ దగ్గరికి అంటూ కేశవ ఫైర్ అవుతాడు. ఒరేయ్, అది అబద్ధం రా, అయినా నీకెలా తెలుసని మాధవ అడుగుతాడు. ఆ లాయర్ నా రెగ్యులర్ కస్టమర్ అన్నయ్య, నాకు అతనే చెప్పాడని కేశవ అంటాడు. మరోవైపు కన్నా బాధతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. విడాకులు ఏంటి వదినా, మేం నిన్ను బానే చూసుకుంటున్నాం కదా, ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు వదినా, లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్లారని కన్నా కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఒరేయ్ కన్నా, నువ్వు ఊరుకో, ఇది ముందుకెళ్ళు ఇది ముందుకు ఎలా వెళ్తుందో నేను చూస్తాను, అయినా వీడి వల్లే ఇదంతా అంటూ చక్రి కాలర్ పట్టుకుంటాడు కేశవ. మన ఫ్యామిలీ గురించి ఎన్నో అబద్ధాలు చెప్పావు, అన్నయ్య గురించి నా గురించి కూడా, మేము చేసే పనుల గురించి కూడా దాచిపెట్టి నీకు నచ్చినవి చెప్పావు. అన్ని అబద్ధాలు చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో ఎలా ఉంటుందిరా? అయినా నీ బతుకంతా ఇంతేనా అని కేశవ ఫైర్ అవుతాడు. ఇంత జరుగుతున్నా చక్రి సైలెంట్గానే ఉంటాడు. దాంతో మహా నోరు విప్పుతుంది. మేము లాయర్ దగ్గరికి వెళ్ళిన మాట నిజమే, కానీ విడాకులు అడిగింది చక్రి కాదు నేనే అంటుంది. దాంతో కేశవ సహా అందరూ షాక్ అవుతారు. కానీ మాధవ మాత్రం ఎక్స్ప్రెషన్ లేకుండా నిలిచి ఉంటాడు. ఇదంతా నీకు ముందే తెలుసా? ఇంత పెద్ద సమస్య గురించి నేను బయటపెట్టినా నువ్వు నిశ్శబ్దంగా చూస్తున్నావు తప్ప ఏంటని వాణ్ణి అడగడం లేదు, తనని అడగడం లేదు. కన్నా ఏడుస్తున్నాడు, అయినా నువ్వు స్పందించడం లేదు అంటే నీకు మొత్తం తెలుసు అంతేనా? ఆ రోజు తను బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది. చక్రిగాడి ఏదో మాయ చేసి తీసుకుని వచ్చాడు. అంతా కలిసి ఏదో చెప్పి తప్పించుకుంటున్నారు. అవునా? గుడిలో పల్లకి మోసేది ఎవరైనా, ఊరేగించేది మాత్రం దేవతనే. అలాంటి దేవత లాంటి మనిషిని వీడు పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చాడు. గుడి ముందు భక్తుల్లా నిలబడ్డాం. ఇప్పుడు ఏం ఇబ్బంది వస్తుందోనని వణికిపోయి ఎదురు రావడం కూడా మానేశాను. ఒకసారి గుడి కట్టి ప్రతిష్ఠించాక ఆ గుడి ఖాళీ చేసి పోతానంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు? ఈ బూత్ బంగ్లాని కూడా ఒక రాణివాసంలా మార్చి అందరం బయట కాపలాగా ఉన్నాం. ఎందుకు? అమ్మలేని ఈ ఇంట్లో, ఆడదిక్కులేని ఈ ఇంట్లో తను తిరుగుతుంటే, ఇంటి ముందు ముగ్గేస్తుంటే, దేవుడికి దీపం వెలిగిస్తుంటే, ఉదయాన్నే తిట్టి నిద్ర లేపుతుంటే, అమ్మ ఉంటే ఇలాగే ఉంటుందేమో ఈ ఇంట్లో అని సంతోషంగా తల వంచామంటూ మాటలతో గుండెల్ని పిండేస్తాడు కేశవ. ఆ మాటలకి మహా కూడా ఎమోషనల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.